జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రతిగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహిత. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్ర సద్గురు నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయ్య యోగినం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వైతాత్మరహిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధక శ్రీ వివేకానంద సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. రండి గురుపుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. రండి గురుపుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. రాండి మనమందరమా ఖండ గురుని పూజ చేసి, రండి మనమందరమా ఖండ గురుని పూజ చేసి, రెండార్ల భావమెరిగి మొండి మాయను చెండుదాము. రండి గురుపుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. వచ్చిపోయే బాటగాదండి గురు కరుణ చేత సచ్చిపోతే మరల రమండి. వచ్చిపోయే బాట కాదండి గురు కరుణ చేత సచ్చిపోతే మరల రమండి. అచ్చమైన పూర్ణ బోధ తెచ్చినాడు దేశికుడు, అచ్చమైన పూర్ణ బోధ తెచ్చినాడు దేశికుడు. దిచ్చుతనము లేక విని హెచ్చనెరుక నిచ్చెదాము. రండి గురుపుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. నీటి బుగ్గ వంటి తనువులు ఎన్నాళ్ళు ఉన్న కాటికే గుమట్టి దొంతులు. నీటి బుగ్గ వంటి తనువులు ఎన్నాళ్ళు ఉన్న కాటికే గుమట్టి దొంతులు. ఏటికి మొద్దు నిద్ర సూటిగా మేల్కొని వారధి, ఏటికి మొద్దు నిద్ర సూటిగా మేల్కొని వారధి. దాటి మేటి గురుని చేరి గోట భ్రమల మీటుదాము. రండి గురుపుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. వాదముల కందరానిది పరిపూర్ణ బోధ సాధనలు ఏమి లేనిది. వాదముల కందరానిది పరిపూర్ణ బోధ సాధనలు ఏమి లేనిది. లేదు ఎరుకకు మూలం కాదు పరిపూర్ణమనుచు, లేదు ఎరుకకు మూలం కాదు పరిపూర్ణమనుచు. బోధ చేయు గురునికి పుడే మోదముతో మృక్కుదాము. రండి గురుపుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. అన్న ఎరుక పుట్టలేదన్నా, పుట్టినదంటే ఎన్నగాను ఏడలేదన్నా. అన్న ఎరుక పుట్టలేదన్నా, పుట్టినదంటే ఎన్నగాను ఏడలేదన్నా.
తిన్నగాను కలలు జగము కన్న చందమాయనిది. తిన్నగాను కలల జగము కన్న చందమాయనిది. సున్నాయని జెండాలెత్తి అన్నలారా ఆడుదాము రండి గురుపుత్రులారా. సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. పుడమిలో శ్రీ వెంకటేశుని ప్రియ శిష్యుడైన వాడపల్లి ఆగదాసుని. పుడమిలో శ్రీ వెంకటేశుని ప్రియ శిష్యుడైన వాడపల్లి ఆగదాసుని. జాడ నెరిగి గూడి మనము జోడులేని దాన్ని చూసి. జాడ నెరిగి గూడి మనము జోడులేని దాన్ని చూసి. ఏడలేని ఎరుక చేత వేడి కృతుని పాడుదాము రండి గురుపుత్రులారా. సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. రండి మనమందరమా ఖండ గురుని పూజ చేసి. రండి మనమందరమా ఖండ గురుని పూజ చేసి. రెండార్ల భావమెరిగి మొండి మాయను చెండుదాము రండి గురుపుత్రులారా. సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. ఇలా తత్తు త్వమ్ము అను ఆధారం చేసుకుని చెప్పేటటువంటి అతి గొప్పదైనటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో, తత్తు త్వమ్ము ఈ రెండింటిని ఆధారంగా చేసుకుని చెప్పేటటువంటి అతి గొప్పదైనటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో, ఆ విజ్ఞానం అంతా కూడా తత్వజ్ఞానం. ఆ విజ్ఞానం అంతా కూడా తత్వజ్ఞానమే. అందుకని దానికి తత్వజ్ఞానం అని పేరు పెట్టాం. ఆ తత్వమసి వాక్యానికి తత్వజ్ఞానం అని పేరు. ఈ విజ్ఞానం మొత్తానికి తత్తు త్వమ్ము రెండు శబ్దాలే ఆధారం. ఈ విజ్ఞానానికి మొత్తానికి ఈ తత్వజ్ఞానం మొత్తానికి కూడా తత్తు త్వమ్ము రెండు శబ్దాలే ఆధారం. సమస్త సృష్టి, సమస్త విశ్వం, సమస్తమైనటువంటి జీవరాశి, సమస్త ప్రపంచంలో ఏవైనా ఉండనియండి. సమస్త సృష్టి, సమస్త విశ్వము, సమస్తమైనటువంటి జీవరాశి, సమస్త ప్రపంచములో ఏవైనా ఉండనియండి, అన్ని ఆ తత్తు త్వమ్ము అనే శబ్దాలతో విచారింపబడతాయి. ఆ తత్తు త్వమ్ము అనేటువంటి శబ్దాలతో విచారింపబడతాయి. దానిలోకి రానిదటు అటువంటిది ఏమీ లేదు. రానిదటువంటిది ఏమీ లేదు. ఆ సమస్త ప్రపంచంలో ఏవైనా ఉండనియండి, అన్ని ఆ తత్తు త్వమ్ము అనేటువంటి శబ్దాలతో విచారింపబడతాయి. నేను, నీవు అనేటువంటి వాటితోనే విచారింపబడతాయి. దానిలోకి రానిదటువంటిది ఏమీ ఉండదు. దానిలోకి రానటువంటిది ఏది ఉండదు. ఎంతవరకు ఈ విచారణ సాగుతుందయ్యా అంటే, నీవు లేకుండా పోయేటంత వరకు. ఎంతవరకు సాగుతుంది? నీవు లేకుండా పోయేటంత వరకు. నేను తత్తు, నేను తత్తు అంటూ, నేను తత్తు, నేను తత్తు అంటూ, నేను త్వం కాదు, నేను త్వం కాదు అని ఇతి నా ఇతి నా ఇతి అనేటువంటి మహావాక్యాన్ని స్వీకరించి, ఇది కాదు, ఇది కాదు,
అది నేనైతిని అది నేనైతిని అనే పద్ధతిగా విచారణ చేస్తూ వెళ్తాడు. ఇది కరెక్ట్ గా మనకు ప్రాథమిక దశ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా నేతి 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 అనే వాక్యానికి అర్థం వచ్చింది చూడండి. నా ఇతి రెండు కలిపితే నేతి. నేతి నేతి మహావాక్యములోని అంటా ఉంటారు కదా, అది బాహ్యంలో ఉండేటువంటి నెయ్యి ఏమో అనుకున్నట్టు భావన కాకోకుండా విషయం బాగా అర్థమవుతుంది ప్రాథమిక దశ వాళ్ళకు అని. నా ఇతి నా ఇతి అనే మహావాక్యాన్ని స్వీకరించి ఇది కాదు ఇది కాదు, అది నేనైతిని అది నేనైతిని, నేను కాదు అది నేనైతే అంటే జీవ బ్రహ్మైక్య సంధాన స్థితి, జీవ బ్రహ్మైక సంధాన స్థితి ఇది. అప్పటికి అది నేనైతిని అంటే అసిపదం ఆడ. ఇది కాదు ఇది కాదు, అది నేనైతిని అది నేనైతిని అనే పద్ధతిగా విచారణ చేస్తూ వెళ్తాడు. ఈ విచారణనే మహావాక్య విచారణ అంటారు. దీన్ని ఈ విచారణనే మహావాక్య విచారణ అంటారు. ఇది సామవేదం నుంచి వచ్చినటువంటి తత్వమసి మహావాక్యం. ఈ రకంగా ఈ విచారణ జ్ఞానం చేత మాత్రమే భ్రాంతి తొలగుతుంది. ఈ రకంగా ఈ విచారణ జ్ఞానం చేత మాత్రమే భ్రాంతి తొలగుతుంది. ఉపమానం ఎలా నాయనా అంటే, రోజు సూర్యోదయం కనబడుతుందా కనబడట్లేదా, దానికి ఉపమానం చెప్తున్నాడు. రోజు సూర్యోదయము ఆదిత్యుడు కనబడుతున్నాడా లేదా? రోజు సూర్యోదయం కనబడుతుందా కనబడట్లేదా? గమనించండి, ఎవరికి వారు కనబడుతా ఉంది. మరి కనపడినప్పుడు సూర్యాస్తమయం కూడా కనబడుతోంది కదా, సూర్యాస్తమయం కూడా కనబడుతూ ఉంది. ఇంకా భ్రాంతిలో ఉన్న పిల్లలైతే ఏమన్నారు? సూర్యుడు సముద్రంలో మునిగిపోయాడు అని అనుకుంటున్నారు. దాని విషయం గ్రహించలేనటువంటి వాడు ఆ ఆదిత్యుని యొక్క విషయము నిన్న మొన్న కూడా మనకు వచ్చింది. ఇంకా భ్రాంతిలో ఉన్నటువంటి పిల్లలైతే ఏమన్నారు? సూర్యుడు సముద్రంలో మునిగిపోయాడు అని అనుకుంటున్నారు. సముద్రం దగ్గరకు తీసుకెళ్తే ఏమయ్యాడు? అట్లా భ్రాంతిలో ఉన్నటువంటి వారు సముద్రంలో మునిగిపోతుంది అనుకుంటే వాళ్ళు సముద్రం దగ్గర తీసుకుపోతే సముద్రంలో నుండి పైకి వచ్చాడు, మళ్ళీ సముద్రంలో మునిగిపోయాడు అని అనుకుంటా ఉన్నాడు. సూర్యుడు ఎక్కడకు పోయాడని అడిగితే సూర్యుడు మునిగిపోయాడని చెప్తారు. పొద్దు మునిగింది అని అనుకుంటాం కదా. ఎక్కడ పోయినాడు సూర్యుడు అంటే మునిగిపోయినాడని చెప్తారు. కాబట్టి వాచ్యార్థంగా చూసినట్లయితే, ఇంద్రియార్థంగా చూసినట్లయితే ఏం కనపడింది? సూర్యుడు సముద్రంలో నీళ్ళలో మునిగిపోయాడు. సముద్రమే కాకపోవచ్చు. కొండ ప్రక్కన నివసించేవారు ఉన్నారు. మనమంతా కొండ పక్కన నివసించి ఉన్నాం. ఈ వాళ్ళకి సూర్యోదయం ఎలా అయిందప్ప అంటే, కొండ మీద సూర్యోదయం అయింది, కొండలోంచి సూర్యుడు వచ్చి మరలా కొండ క్రిందికి పోయినట్లు కనబడుతుంది. ఇలా మానవుడు అజ్ఞానజనితమైనటువంటి ఇంద్రియార్థముల చేత చూపబడుతున్నటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించి, ఈ విధంగా మానవుడు అజ్ఞానజనితమై ఉంది ఈ ఇంద్రియార్థముల చేత చూపబడుతా అన్నటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించి ఆ పరిమితమైన జ్ఞానాన్ని సృష్టి విధానానికి అప్లై చేసినప్పుడు ఏమైంది? ఆ పరిమితమైనటువంటి జ్ఞానాన్ని సృష్టి విధానానికి అప్లై చేసినప్పుడు ఏమైంది? ఆ విజ్ఞానానికి సరిపోలేదు. అది ఆ విజ్ఞానానికి సరిపోలేదు. అందుచేత ఈ సృష్టి విజ్ఞానం పట్ల పరిజ్ఞానం లేకుండా వ్యాఖ్యానించినటువంటి వారు ఏం చేశారు? దీన్ని ఈ విజ్ఞానం పట్ల పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళంతా ఏం చేశారు?
ద్వైత పద్ధతిలో వారి కంటికి కనబడేటటువంటి దానినే సత్యము అనే నిర్ణయం స్వీకరించి వ్యాఖ్యానించారు. ఈ విజ్ఞానం పట్ల పరిజ్ఞానం లేనటువంటి వాళ్ళు, తత్వజ్ఞానం తెలియబడని వారు ఏం చేశారు? వాళ్ళు ద్వైత పద్ధతిలో వారి కంటికి కనపడేటటువంటి దానినే సత్యము అనే నిర్ణయం స్వీకరించి వ్యాఖ్యానించారు. అదే నిజమని వ్యాఖ్యానించారు. మొదట్లో అలా వ్యాఖ్యానించేప్పటికీ ఏమైంది? మొదట్లో అలా వ్యాఖ్యానించేటప్పటికీ ఏమైంది? భూమి స్థిరంగా ఉంది, సూర్యుడు తిరుగుతున్నాడు, భూమి చుట్టూ అనే నిర్ణయం చెప్పేటప్పటికీ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఏమన్నారు? ఓ బుర్ర తక్కువ వరలారా, ఆకాశంలోకి వెళ్ళి చూస్తే, అది ఆకాశంలోకి మనం వెళ్ళి చూస్తే గాని తెలియదు. అంటే మనం సూర్యస్థానానికి, భూమి స్థానానికి, చంద్రస్థానానికి అవతలకు వెళ్ళి చూస్తే ఇప్పుడు మనం ఊహతో గమనించగలగల. ఇది ఏమన్నారు విజ్ఞాన శాస్త్రవేత్తలు? ఓ బుర్ర తక్కువ వారలారా, దీన్ని చూసి అది నిజం అనుకుంటున్నావు. అట్లా కాదు చూడు, ఆకాశంలోకి వెళ్ళి చూస్తే గాని తెలియదు. అంటే మనం సూర్యస్థానానికి, భూమి స్థానానికి, చంద్రస్థానానికి అవతల వెళ్ళి చూస్తే, ఈ పంచభూతాలకు అవతలకు వెళ్ళి చూసినట్లయితే, అధిగమించినటువంటి దృష్టితో చూసినట్లయితే, కానీ అవి ఏ స్థానంలో ఉన్నాయి? ఎవరి చుట్టూ తిరుగుతున్నారు అనేది తెలియదు. ఎవరి చుట్టూ తిరుగుతున్నారు అనేది తెలియదు మనకు. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందా, చంద్రుని చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా, ఇవన్నీ ఏవి మనకు తెలియదు. అంతే కదా? తిరిగేదాని వెంటబడి నీవు పరిగెడుతూ కళ్ళకు కనబడుతున్నది. తిరిగేదాని వెంట నీవు పరిగెడుతూ కళ్ళకు కనబడతా ఉంది. సత్యమని గనుక నీవు నిర్ణయం చేసి అందరికీ నీవు పాఠాలు బోధించితే ఏమవుతుంది? గులాబీ పువ్వు ఎర్రగా ఉంటుందా, పచ్చగా ఉంటుందా? ఎర్రగా ఉండదు, పచ్చగా ఉండదు. సత్యమేమిటంటే దాని వర్ణములు సత్యం కావు. దాని వర్ణములు సత్యం కావు. ఎవరు నిరూపించారు అంటే, కాంతి విజ్ఞానాన్ని పరిశోధించే ఏదైనా కనపడాలంటే ఆధారం ఏమిటి అసలు? కాంతి విజ్ఞానాన్ని పరిశోధించాం, ఏదైనా కనపడాలంటే ఆధారం ఏమిటి అసలు? కాంతి కదా. కాంతి లేకపోతే కనపడటం లేదు. కాబట్టి కాంతి విజ్ఞానాన్ని పరిశోధిస్తే ఏం తెలిసింది? సప్తవర్ణ శోభితంగా కనపడింది. అవి 7 వర్ణాలుగా కనపడింది. కాంతి విజ్ఞానాన్ని పరిశోధిస్తే ఏం తెలిసింది మనకు? 7 వర్ణాలుగా శోభితంగా కనపడింది. ఆ సప్తవర్ణాలలో ఎన్ని వర్ణాలైతే శోషించి పోతున్నాయో, ఆ 7 వర్ణాలలో ఎన్ని వర్ణాలైతే శోషించిపోతున్నాయో అవి కనపడటం లేదు. ఏవైతే శోషించకుండా మిగిలినాయో అవి కనపడతా ఉన్నాయి. సో వాట్ వే విజువలైజ్ వాట్ వే సి అంటే మనం చూసేవి ఏవి కూడా సత్యం కాదు. మనం చూసేటువంటివి ఏవి కూడా సత్యం కాదు. ఇట్ ఈజ్ ఆన్ అప్టిక్ ఇల్యూషన్. అంటే చక్షుగత భ్రాంతి. ఇదే మాట ఉపనిషత్తులో వస్తుంది.
చక్షుగత భ్రాంతి, నీ కళ్ళల్లో భ్రాంతి అని. ఇదే మాట ఉపనిషత్తులో కూడా వస్తుంది అంటున్నాడు. చక్షుగత భ్రాంతి ఇది అంటే నీకు కళ్ళకు కనపడేటువంటి భ్రాంతి అంతే. మానవుడు తన జ్ఞానంలో 50% భాగం చక్షురింద్రియం మీద ఆధారపడతా ఉన్నాడు. కంటి మీదనే కనపడేది నిజమనేటువంటి భావన చేత మునిగి ఉన్నాడు. మన జ్ఞానమంతా చక్షురింద్రియ జ్ఞానం మీద ఆధారపడినటువంటి జ్ఞానమే. మన జ్ఞానమంతా కూడా ఆ కంటితో చూసేటువంటి చక్షురింద్రియము అంటే కన్ను, ఆ ఇంద్రియంతో, కన్ను అనేటువంటి ఇంద్రియంతో జ్ఞానం మీద ఆధారపడినటువంటి జ్ఞానమే ఎక్కువ పని చేస్తూ ఉంటుంది. మనం ఏదైనా నిజం నిర్భయంగా చెప్పాలంటే ఏం చెప్తాం? మనం ఏదైనా కానీ నిజం నిర్భయంగా చెప్పాలంటే ఏం చేస్తాం? నేను చూశాను, అది సత్యమే అంటాం. కంటితోనే కదా. నేను చూశాను, అది నిజమే అంటాం. ఇప్పుడు ఒకరు తెల్లగా ఒకరు నల్లగా ఉన్నారు, ఏది సత్యం? ఇప్పుడు మనలోనే ఒకరు తెల్లగా ఉన్నారు, ఒకరు నల్లగా ఉన్నారు, మరి ఏది సత్యము? తెలుపు సత్యం కాదు, నలుపు సత్యం కాదు. ఎందుకని? సప్తవర్ణ శోభితంలో 7 వర్ణాలు శోషించితే నలుపయింది. ఆ సప్తవర్ణ స్వర్ణాలలో 7 వర్ణాలు శోషించితే నలుపయింది, 7 వర్ణాలు కలిస్తే తెలుపయింది. అందుకని కృష్ణుడు నల్లగా ఉన్నాడు, నల్లని వాడు పద్మ నయనంబులవాడు అని అంటారు మామూలు. నల్లని వాడు, నల్లని పద్మ నయనంబులు వాడు అంటే నల్లని కళ్ళు వాడు. అట్లా అర్థమైందా? కృష్ణుడు తెల్లగా ఏమీ ఉండడు. మానవులందరూ తెల్లగా ఉండాలని అనుకుంటూ ఉంటారు, కానీ దేవతలందరూ నల్లగానే ఉంటారు. దేవతలంతా కూడా నల్లగానే ఉంటారు. ఎందుకని? ప్రకాశం చేతనే సృష్టి ప్రారంభమైంది. ప్రకాశం చేతనే సృష్టి ప్రారంభమైంది. అది ఇక్కడ ఉద్దేశం. సృష్టి ప్రారంభం దేని వలన? ప్రకాశంతోనే. మరి సృష్టికి అవతల ఏముంది? నలుపే ఉంది కదా. ఒరిజినల్ స్కే ఈజ్ బ్లాక్, కానీ మనకెలా కనబడతా ఉంది? స్కే ఈజ్ బ్లూ. మనం పైకి చూస్తే, ఆకాశం కలిసి చూస్తే ఏం కనబడుతుంది? స్కై ఈజ్ బ్లూగా కనబడుతుంది. థ్రోపస్ పేర్ లాన్సర్ మిస్పేర్ ప్రభావం వలన. ఇది కొంచెం ఏమన్నా చదువుతావా? అందుబాటులో ఉన్నావా? స్కే ఈజ్ బ్లూ బట్ యూ connect observe this blends any hair in the sky. అంటే వాస్తవిక జ్ఞానం దృష్ట్యా చూసినట్లయితే, నీ యొక్క దృష్టి వాస్తవిక దృష్ట్యా చూసినట్లయితే, సత్యత్వ నిర్ధారణ చేసినట్లయితే, ఏది నిజమో నువ్వు నిర్ధారణ చేసినట్లయితే ఈ భ్రాంతులు తొలగిపోతాయి. నువ్వు ఎక్కడ? అందుకే పైకి పోయి చూడు అంటే ఎరిగి ముక్కు అంటే ఎరిగి తెలియబడు. ఇదంతా ఆధోరణికే వస్తుంది. కాబట్టి సర్వకాల సర్వావస్థల యందును ఎట్టి మార్పు లేక ఉన్నది ఏదో. సర్వకాల సర్వావస్థల యందును ఎట్టి మార్పు లేకుండా ఏదైతే ఉన్నది ఏదో అదే సత్యము. సత్యము నిర్ధారించాలంటే ఏం ప్రమాణం పెట్టాం? మన పెద్దలు ఏం ప్రమాణం పెట్టారు? సత్యాన్ని నిర్ధారించాలంటే చూడండి,
సర్వకాల సర్వావస్థల యందును మార్పు లేనిది ఏదైతే ఉన్నదో అదే సత్యము. సర్వకాల సర్వావస్థల యందు మార్పు లేకుండా ఏదైతే ఉందో అది సత్యము. ఇట్టి సత్య నిర్ణయాన్ని శోధన చేయడానికి ఈ తత్వజ్ఞానం పనికి వస్తుంది చూడు. ఈ తత్వజ్ఞానం ఏది? తత్వమసి మహావాక్య విచారణ చేతను నిర్ణయించుకోవచ్చు చూడండి. ఈ సత్య నిర్ణయాన్ని శోధన చేయడానికి ఈ తత్వజ్ఞానం పనికి వస్తుంది. ఈ తత్వజ్ఞానం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే సత్వత్వ నిర్ధారణ, సత్యత్వ నిర్ధారణ. సత్యాన్ని నీవు నిర్ధారణ చేసుకోవడానికి ఈ తత్వజ్ఞానం ఉపయోగపడుతుంది. ఏది నిజమైనటువంటిది ఏదో. అప్పటికి 96 తత్వాల విచారణ అంతా నిలిచిపోయి నేనైతిని అనేటువంటి నిర్ణయం, అది నేనైతిని, అది నేనే అన్నప్పుడు అప్పుడు బ్రహ్మాకార వృత్తి స్థితిని పొందగలిగినావు, ఆ ఏకాత్మ స్థితిని పొందగలిగినావు. అది నిర్ణయం. ఇంకా వేరే ఏం ప్రయోజనం లేదు. సత్యత్వ నిర్ధారణ అవుతుంది ఈ తత్వజ్ఞానం యొక్క ప్రయోజనం. ఎవరికైతే ఈ సత్యత్వ నిర్ధారణ కలిగిందో వాడికి వస్తునిచ్చే జ్ఞానం కలిగింది. అంటే అర్థము, ఉప్పు ఉప్పగా ఉంటుందా ఉండదా? ఉప్పు నోట్లోకి వేసుకున్నాం అనుకో, అది ఉప్పుగా ఉంటుందా లేదా? ఉంటుంది. మరి మిగిలిన 5 రుచులు లేవా? మిగిలినవి 5 రుచులు ఉన్నాయి కదా, మొత్తం షడ్రుచులు, 6 రుచులు. ఉప్పు ఉప్పుగానే ఉంటుంది కదా? ఉంటుంది, కరెక్టే. మరి మిగిలిన 5 రుచులు లేవా? రుచులు ఎన్ని? 6. కానీ ఉప్పులో ఏమైంది? అది ఎక్కడైనా ఉప్పే. మిగిలిన రుచులు లేవు అన్నాం. ఎందుకు? ఉప్పు ఎన్నిసార్లు తిన్నా ఉప్పుగానే ఉంటుంది. మిగిలిన 5 రుచులు లేవన్నాం కదా, అవి ఉప్పుగా ఉండవు. మరి వస్తునిచ్చే జ్ఞానం చెప్పమన్నాం కదా, ఇప్పుడు వస్తునిచ్చే జ్ఞానం చెప్పమన్నాం. అప్పుడు ఉప్పులో ఉప్పుదనము అనేది గౌణంగా ఉంది. అది బయట చూసేకి ఉప్పులో ఉప్పుదనము అనేది గౌణంగా ఉంది, అంటే రహస్యంగా ఉంది, లెక్కించడానికి అనువుగా ఉంది. మిగిలిన 5 రుచులు అప్రధానంగా ఉన్నాయి. అంటే ఈ సృష్టిలోని ఏ పదార్థమైనా సరే 6 రుచులు కలిగి ఉంటుంది. ఈ సృష్టిలో సృష్టింపబడినటువంటి ఏ పదార్థమైనా కానీ 6 రుచులు కలిగి ఉంటుంది. అంటే వాటిలో ఒకటి ముందుకొచ్చి ప్రధానంగా ఆక్రమించింది. వాటిలో ఆ 6 రుచులో ఒకటి ముందుకొచ్చి ప్రధానంగా ఆక్రమించింది. ఏదది? అది ఉప్పు ప్రధానంగా ఆక్రమించింది. చక్కెర ఉంది, తీయగా ఉంటుందా ఉండదా? చక్కెర కూడా తీయగా ఉంటుందా ఉండదా? మనం గమనిస్తే తీయగా ఉంటుంది. మరి తీయగా ఉంటుందని ఒప్పుకుంటే అది భ్రాంతి. చక్కెర తీయగా ఉండదు, ఉప్పు ఉప్పుగా ఉండదు. వాటిలో మిగిలిన 5 రుచులు కూడా ఉన్నాయి. వాటిలో మిగిలిన 5 రుచులు కూడా ఉన్నాయి. కానీ చక్కెరలో ఒక్క మధురమైన గుణం దానిలో గౌణంగా ఉంది. వింతైన విషయం ఏమంటే 84 లక్షల జీవరాశుల సమమే తత్వజ్ఞానంలో మానవుడికి ఏ విశిష్టత లేదు. 84 లక్షల జీవరాశుల సమమే తత్వ విజ్ఞానంలో మానవుడికి ఏ విశిష్టత లేదు. మానవత్వం గౌణంగా ఉంది అంతే. నీకు అమీబాకు ఏం తేడా లేదు. 84 లక్షల జీవరాశుల్లో కూడా అమీబా అంటే దాంట్లో ఏ నరము లేనటువంటి, అది ఎర్ర, మనకు దిబ్బల్లో ఉంటుంది, అది అమీబా.
నీకును అమీబాకు ఏం తేడా లేదు. తత్వ విజ్ఞాన దృష్ట్యా చూస్తే, నువ్వు తత్వ విజ్ఞాన దృష్ట్యా చూస్తే అన్ని 84 లక్షల జీవరాశి స్వరూపము నీవయ్యే ఉన్నావు. ఎందుకని? అమీబా ఎలా పుట్టిపోతుందో నీవు కూడా అలాగే పుట్టిపోతున్నావు. అమీబా ఏ విధంగా పుట్టిపోతా ఉందో నువ్వు కూడా ఆ విధంగానే పుట్టిపోతా ఉన్నావు. కానీ ఏమన్నారు? కానీ ఏమన్నారా? బుద్ధి ఒకటి గౌణంగా ఉందట. ఆ బుద్ధి ఒక్కటి గౌణంగా పనిచేసేప్పటికీ ఏమైంది? బుద్ధి ఒకటే గౌణంగా ఉందట. మరి ఆ బుద్ధి ఒక్కటి గౌణంగా పనిచేసేటప్పటికి ఏమైంది? అది బుద్ధి ప్రధానంగా పనిచేసేటప్పటికి మానవ ఉపాధి వచ్చింది. ఆ బుద్ధి ప్రధానంగా పనిచేసేటప్పటికి మానవ ఉపాధి వచ్చింది. ఎప్పుడైతే బుద్ధి అప్రధానంగా ఉందో, ఆ బుద్ధి ఉపయోగపడేటువంటి స్థితి లేకుండా ఉందో, తటస్థగా ఉందో, అప్పుడు ఏమయ్యావు? మిగిలిన జీవరాశుల్లో కలిసిపోయావు. ఎప్పుడైతే బుద్ధి అప్రధానంగా ఉందో అంతే. కాబట్టి మానవ ఉపాధి ఎలా వచ్చింది? ఆ వస్తునిచ్చే జ్ఞానంగా చూస్తే గాని తెలియదు. మానవ ఉపాధి ఎలా వచ్చింది అనేది ఆ వస్తునిచ్చే జ్ఞానంగా చూస్తే గాని నీకు తెలియదు. ఈ రకంగా తత్వ విజ్ఞానాన్ని సంపాదించాలి నీ యొక్క విచారణ చేత తత్వ విజ్ఞానాన్ని సంపాదించాలి, వస్తునిచ్చే జ్ఞానాన్ని సంపాదించాలి. ఈ రకంగా తత్వ విజ్ఞాన దృష్ట్యా చూసినప్పుడు మాత్రమే ఇది వీలవుతుంది. అందుకే నువ్వు పైనకెక్కి చూస్తే అంతా తెలియబడుతుంది. ఇప్పుడు కింద ఊర్లో ఉన్నాము. ఊర్లో ఉన్నప్పుడు, మన ఇంటికాడ ఉన్నప్పుడు ఇంటి ప్రాంగణం అవుతే తెలియబడుతుంది. అక్కడి నుంచి కొండ మీదకి పోతే ఊర్లో ఉండే కొండ మీదకే పో. ఊరు చుట్టుపక్కల ప్రాంతము, ఇంకా మిగతా ఊర్లు. అట్లనే ఈ పంచభూతముల అవతల, సూర్య చంద్రాదుల అవతల పోయి చూడు, ఏమైంది? పుట్టేది మునిగేది రెండు తెలియదు నీకు. ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతుంది అనేది తెలియదు. ఆ నిర్ధారణగా చూడు. అప్పుడు ఎప్పుడైతే బుద్ధి అప్రధానంగా ఉందో అది ఇట్లనే ఉంది. ఈ సందులోనే ఉండే, ఈ ఇంట్లో ఉంది, ఇంతే కనపడతా ఉంది. మిగిలిన జీవరాశుల్లో కలిసిపోయావు అంతే. కాబట్టి మానవ ఉపాధి ఎలా వచ్చింది? ఆ వస్తు నిశ్చయ జ్ఞానం చూస్తే కానీ తెలియదు. ఈ రకంగా తత్వ విజ్ఞానాన్ని సంపాదించాలి. వస్తునిచ్చే జ్ఞానాన్ని పొందాలంటే నీవు అన్ని విచారించి పైనుంచి చూస్తేనే తెలుస్తుంది. ఈ రకంగా తత్వ విజ్ఞానం దృష్ట్యా చూసినప్పుడు మాత్రమే ఇది వీలవుతుంది. తత్వ విజ్ఞానం దృష్ట్యా చూస్తేనే నీకు వీలవుతుంది. వస్తునిచ్చే జ్ఞాన పద్ధతిగా చూసినప్పుడు మాత్రమే వీలవుతుంది. భ్రాంతిరహిత పద్ధతిగా చూసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఈ కంటితో చూసిందల్లా ఆకర్షింపబడుతుంది. మరి ఏ కంటితో చూడాలంటే అంతర్ముఖ సూక్ష్మ ప్రజ్ఞ చేత చూడగలిగితే సాధ్యమవుతుంది చూసేదాన్ని. ఈ 3 లక్షణాలను చాలా జాగ్రత్తగా పట్టుకోవాలా. ఈ మూడింటిని దర్శనాలు అంటారు. త్రిదర్శనం అంటారు. ఈ మూడింటిని దర్శనాలు అంటారు. ఈ 3 కలిస్తేనే తత్వ విజ్ఞానం అవుతుంది. తత్తు, తొమ్ము, అసి, ఈ 3 కలిస్తేనే తత్వ విజ్ఞానం అవుతుంది. షడ్దర్శనాలు ఏవైతే ఉన్నాయో, 6 దర్శనాలు ఏవైతే ఉన్నాయో, సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, వైవేశిక దర్శనం, న్యాయ దర్శనం, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస, ఇవి షడ్దర్శనాలు.
ఇవన్నీ కూడా తత్వ విజ్ఞానాన్ని అందించగలిగే సమర్థతను తయారు చేశాయి. ఇవన్నీ కూడా ఈ 6 దర్శనాలు ఏం తెలియబడినాయి, ఏం చేసినాయి మన దగ్గర ఇవి? తత్వ విజ్ఞానాన్ని అందించగలిగేటువంటి సమర్థతను తయారు చేశాయి. సద్దర్శన గ్రంథాలన్నీ తత్వ విజ్ఞానాన్ని అందిస్తాయి. సద్దర్శన గ్రంథాలన్నీ కూడా తత్వ విజ్ఞానాన్ని అందిస్తాయి. మహావాక్య విచారణ, వార్తిక విచారణ చేయడానికి కావలసినటువంటి అధికారిత్వాన్ని అందిస్తాయి. ఇది గురుముఖత విచారించుకోకుండా మనం వార్తికం చదివితే అర్థమవుతుందా? అర్థం కాదు. మహావాక్య విచారణ కూడా అంతే. మనము చదవచ్చు, అనేక గ్రంథాల్లో విచారించి రాశారు పెద్దలు. చదవచ్చు, కానీ చదివినంత మాత్రాన మనకు బాగా అర్థమవుతుందంటే కాదు. గురుముఖత అనుభవరీతిగా వినాల. ఇట్లా ఇది వార్తిక విచారణ కూడా భాగవత కృష్ణదేశికులు వేదాంత వార్తిక్యము రాశాడు. దానికి అనువుగా కూడా ఇంకోటి కూడా రాశాడు. ఇది మహావాక్య విచారణ ఇది దీనికంటే ముందు, వార్తిక విచారణ కంటే ముందు రాశాడు. జీవన్ముక్తి ప్రకాశిక అని రాశాడు. అది కష్టతరంగా ఉంటుందేమో అనుకున్నారో ఏమో మండితారి. వేదాంత వార్తిక్యమని ఇచ్చాడు మనకు. అందువలన మన సాధనలన్నీ సద్దర్శనాలలో ఉంటాయి. ఈ మహావాక్య విచారణ, వార్తిక విచారణ చేయడానికి కావలసినటువంటి అధికారిత్వాన్ని ఇస్తాయి ఈ తత్వజ్ఞానం విచారిస్తే మనకు. అందువలన మన సాధనలన్నీ సద్దర్శనాలలో ఉంటాయి. సాంఖ్యం అంతా విచారణ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. సాంఖ్య దర్శనం అంతా ఎట్లుంటుంది? విచారణ జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. యోగం అంతా శరీర ప్రాణ బుద్ధులను స్వాధీనపరుచుకునేటువంటి ఇంద్రియ సంయమనం మీద ఆధారపడి ఉంటుంది. యోగ దర్శనం ఎట్లుంటుంది? యోగం వల్ల అంతా శరీర ప్రాణ మనోబుద్ధులను స్వాధీనపరుచుకునేటువంటి ఇంద్రియ సంయమనం మీద ఆధారపడి ఉంటుంది. ఇక పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అనేవేమో సృష్టి విజ్ఞానాన్ని అందించేటువంటి విచారణ క్రమంలో అందించబడినటువంటి దర్శనాలు అవి. ఇట్లా పిండాండోత్పత్తి లక్షణము, బ్రహ్మాండోత్పత్తి లక్షణము, ఇది మొత్తం 96 తత్వాల విచారణ అంతా కూడా ఈ పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అనేవేమో సృష్టి విజ్ఞానాన్ని అందించేటువంటి విచారణ క్రమంలో అందించబడినటువంటి దర్శనాలు అవి. న్యాయ వైశేషిక దర్శనాలు ధార్మికమైనటువంటి మోక్ష మార్గాగామి అయినటువంటి జీవనాన్ని ఎలా జీవించాలో చెప్పినాయి. న్యాయ దర్శనము, వైవేశిక దర్శనం ఇవేమైనాయి? ధార్మికమైనటువంటి మోక్ష మార్గామి అయినటువంటి జీవనాన్ని ఎలా జీవించాలో చెప్పినాయి. ఉద్యోగ రీత్యా కానీ, వ్యవసాయ రీత్యా కానీ, లేదా చేతి వృత్తుల రీత్యా కానీ ఎట్లా జీవించాలో ఇవి తెలియపరిచినాయి న్యాయ వైశేషిక దర్శనాలు. ధార్మికమైనటువంటి మోక్ష మార్గాగామి అయిన జీవనాన్ని ఎట్లా జీవించాలో చెప్పినాయి. ఈ రకంగా సద్దర్శనాలు నీకు అధికారిత్వాన్ని, ఈ 6 దర్శనాలు నీకు అధికారిత్వాన్ని ఇస్తున్నాయి. దేనికి? మహావాక్య విచారణకి, వార్తిక విచారణకి. కాబట్టి ఈ సద్దర్శన గ్రంథాలను కొన్నిటినైనా, అందులో 1, 2 అయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అధికారిత్వం కోసం స్వీకరించాలి. ఇక అధికారిత్వం రావాలంటే మహావాక్య విచారణకి, వార్తిక విచారణకి కాబట్టి ఈ సద్దర్శన గ్రంథాలను
కొన్నిటినైనా, అందులో 1, 2 కూడా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అధికారిత్వం కోసం స్వీకరించాలి. ఈ మహావాక్య విచారణ, వార్తిక విచారణ నీకు తెలియబడాలంటే ఈ షడ్దర్శన గ్రంథాలను కొన్నిటినైనా గాని 6 గాని లేదా దాంట్లో 1, 2 గాని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా అధికారిత్వం కోసం స్వీకరించాలి. ఇది విన్నాం మనం. సాంఖ్య దర్శనం అంతా విన్నాము. భద్రాద్రి రామచంద్రం వల్ల అన్ని మనకు తెలియవరిచినాయి. బ్రహ్మాండ సృష్టి, పిండాండ సృష్టి కూడా తెలియబడింది. ఆ తర్వాత వార్తిక వేదాంత వార్తికం కూడా విచారించాము. మరి ఇంకోసారి వాటిని చదివి విచారిస్తే ఇంకా అవగతం అవుతుంది మనకు. తర్వాత విజ్ఞానం కొరకు ఉత్తర మీమాంస, పూర్వమీమాంస శాస్త్రాలను, దర్శనాలను పరిశీలించాలి. విజ్ఞానం కొరకు ఉత్తర మీమాంస, పూర్వమీమాంస శాస్త్రాలను దర్శనాలుగా పరిగణించాలి. అదే సృష్టి నిర్ణయం తెలియవచ్చేటువంటివి ఇవి. ఈ విధమైన విద్యా విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఈ విధమైనటువంటి విద్యా విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఇది పూర్వం ఋషులు అభ్యసించినటువంటి విధానం. ఈ విద్య అంతా మొదట ఈ విద్యే ఉండేది. మన గురువుగారు అటువంటి వారు చదివే కాలంలో కూడా భారతము, భాగవతము, రామాయణము ఇవే అక్షరాలు నేర్పించిన తర్వాత ఇవే చదివించి ఇవే చెప్పేవారంట. అట్లా ఈ రకమైనటువంటి అభ్యాసం ద్వారా ఇంద్రియ నిగ్రహము, సాంఖ్యం ద్వారా స్వాత్మ దర్శనము, నిన్ను నీవు తెలుసుకోవడం అనేటువంటి ప్రక్రియ, సాంఖ్య విచారణ, ఆ సాంఖ్య విచారణలో సాంఖ్య దర్శనంలో ఉంటుంది. ఆ సాంఖ్య విచారణ అంతా సాంఖ్య దర్శనంలో ఉంటుంది. సాంఖ్యం ద్వారా ఏం తెలుసుకుంటాడు? స్వాత్మ దర్శనం తెలుసుకుంటాడు. ఆత్మదర్శనం అని ఆ ఆత్మస్థితిని పొందేటువంటి స్థితి నీకు సాంఖ్యం వల్ల తెలియబడతా ఉంది. ఈ రెండింటికి కలిసి శిరోభాగంలో నీకు సృష్టి యొక్క విజ్ఞానాన్ని విడగొట్టి చెప్పేటటువంటి పదార్థ విజ్ఞానం దృష్ట్యా ఆ చెప్పేటటువంటి పూర్వమీమాంస ప్రజ్ఞస్థితిలో స్థిరత్వాన్ని కలిగించేటటువంటి ఉత్తర మీమాంస అంటే బ్రహ్మమే సత్యం అని నిరూపించేదేమో ఉత్తర మీమాంస. ఉత్తర అనే శబ్దంలోనే ఉంది తరించుట. ఉత్తర అనేటువంటి శబ్దంలోనే ఉంది ఆ తరించే విధానం. ఉత్కృష్టమైన తరుణము. మనకి కూడా ఉత్తరం వైపు ఏముంటుంది? భారతదేశానికి ఉత్తరాన ఏముంది? భారతదేశానికి ఉత్తరాన ఏముంది? కైలాసం, హిమాలయాలు కాదు. కైలాసం, హిమాలయాలు కాదు. ఉత్తరాన కైలాసం ఉంది. ఈశ్వర దర్శనమే ఉత్తర మార్గంలో ప్రయాణం చేయడం అంటే అర్థం. ఆ ఈశ్వర దర్శనమే ఉత్తర మార్గంలో ప్రయాణం చేయడం అంటే. మనకు హిమాలయాలు కాదు కైలాసం ఉంది అంటున్నాడు. ఉత్తరాన కైలాసం ఉంది. ఈశ్వర దర్శనమే ఉత్తర మార్గంలో ప్రయాణం చేయడం అంటే దానికి అర్థం. అయ్యా, జీవిత చరమాంకంలో ఉత్తర దిశగా ప్రయాణం చేయాలి అన్నాం. అలాగే ఊరికి ఉత్తరాన శ్మశానం కూడా ఉంటుంది. జీవిత చరమాంకంలో జీవితము కడతేరిపోయేటప్పటికి ఉత్తర దిశలోనే ప్రయాణం చేయాలని అంటాం. అందుకే పూర్వం పెద్దలు నిర్ణయించి ఊరికి ఉత్తరానే శ్మశానం ఉంటుంది. అది కూడా ఈశ్వర స్థానమే. ఈశ్వర దర్శనమే. అది కూడా ఈశ్వర స్థానమే. ఈ రకంగా మానవులు ఏం చేశారు? ఉత్తర అనే శబ్దంలో, అది సంస్కృత శబ్దం, ఉత్తమమైన తరుణము చేయాలి
అది ఎప్పుడు చేయాలి? ఉత్తమమైనటువంటి తరుణం చేయాలి. అంటే ఉత్తర దిశగా వెళ్తారు. మహాభారతంలో శాంతి పర్వంలో పాండవులు ఉత్తరానికి ప్రయాణం చేశారు. ఇప్పుడు మహాభారతంలో శాంతి పర్వంలో ఎక్కడ ప్రయాణం చేశారు? ఉత్తరానికి ప్రయాణం చేశారు. నేను ఉత్తరానికి వెళ్తున్నాను అనే చెప్తే మోక్షగామి అయ్యాను అని చెప్పడం. నేను ఉత్తరానికి వెళ్తున్నాను అని చెప్తే మోక్షగామి అయ్యాను అని చెప్పడం. మరి ఈ రకంగా మొట్టమొదట మనం తత్వ విజ్ఞానాన్ని అందుకునే ప్రయత్నం సాధించాలి. ఈ రకంగా మొట్టమొదట మనము తత్వ విజ్ఞానాన్ని అందుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే మానవులు నిరంతరాయంగా ఈ విధంగా అధ్యయనశీలురై ఉండాలి. నిరంతరాయంగా ఈ విధంగా అధ్యయనశీలురై ఉండాలి అని చెప్తున్నారు. మరి ఈ షడ్ దర్శనాలలో సాంఖ్యయోగ, పూర్వ ఉత్తర మీమాంస శాస్త్రాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ 6 దర్శనాలలో సాంఖ్య దర్శనము, యోగ దర్శనము, పూర్వ ఉత్తర మీమాంసాలు ఇవి బాగా ప్రాచుర్యం చెందాయి. ఈ దర్శన గ్రంథాలను బాగా విచారణ చేస్తే నువ్వు మోక్షగామివి అవుతావు. ఈ దర్శన గ్రంథాలను నువ్వు బాగా విచారణ చేస్తే నీవు మోక్షగామి అవుతావు. అంటే విచారణ చేస్తే చదివినంత మాత్రం కాదు, చదివి దానిని నీవు దర్శించగలగాల. అంటే తెలియబడాల. బాగా తెలియబడి చదివేదంతా వాచ్యార్థమే, వినేది వాచ్యార్థమే, విన్నదాన్ని లక్ష్యస్థితిలోకి మార్చుకోవాలి. ఆ లక్ష్యస్థితిలోకి ఉంటే అనుభవానికి వస్తుంది. ఆ అనుభవరీత్యా నిర్ణయం కలిగిపోతావు, నిర్ణయం అవుతుంది. ఇందులో పూర్వమీమాంస దర్శనానికే చార్వాక దర్శనం అని కూడా పేరుంది. ఇందులో పూర్వ మీమాంస దర్శనానికే చార్వాక దర్శనం అని కూడా పేరుంది. చార్వాక దర్శనం అంటే ఏమిటి? పదార్థమే సత్యము అనే ఈ దృష్టికోణంలో సాగుతుందన్నమాట. పదార్థమే సత్యము అనేటువంటి ఈ దృష్టికోణంలో సాగుతుంది. అంటే ఈ ఆశ్రయం అనే దానిని తీసుకొచ్చి కళ్ళెదురుగా కనబడుతున్నటువంటిది సృష్టి దగ్గర పెట్టామన్నమాట. ఈ దృష్టికోణంలో ఏమి పదార్థమే అంటే సృష్టికి కారణమైనటువంటి పదార్థం. అంటే ఈ ఆశ్రయము అంటే ఈ శరీరం అనేటువంటి ఆశ్రయం అనేటువంటి దానిని తీసుకొచ్చి కళ్ళెదురే కనబడుతున్నటువంటి సృష్టి దగ్గర పెట్టామన్నమాట. ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి ప్రకృతి ఆధారం. మన కళ్ళ ముందర కనపడుతున్నటువంటి ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి ప్రకృతే ఈ శరీరం అనగా ప్రకృతి. ప్రకృతే భగవంతుడు, ప్రకృతే ఆశ్రయము, ప్రకృతే సర్వాధిష్టానము అనేటువంటి పద్ధతిగా చూపెట్టేటువంటి దర్శనం పూర్వమీమాంసా దర్శనం. అదే ఉత్తర మీమాంస దర్శనం ఏం చెప్తుంది? బ్రహ్మమే అధిష్టానం, బ్రహ్మమే అధిష్టానం అని చెప్తుంది. బ్రహ్మమే ఆధారం, బ్రహ్మమే ఆశ్రయము. ఈ ఆధార ఆధేయ విమర్శ తుదకు ఈ ఆధార ఆధేయం అంతా ఈ విమర్శంతో చేస్తా ఉంటే తుదకేమవుతుంది? నశిస్తుంది. ఈ దర్శనాలలో ఈ ఆధార ఆధేయ విమర్శ పద్ధతిగా సాగేటటువంటి అధికారిత్వం చేత ఈ ఆధార ఆధేయ పద్ధతులన్నీ కూడా మనము సర్వవేదాంత శిరోభూషణంలో బాగా విన్నాం. ఈ ఆధార ఆధేయ విమర్శ పద్ధతిలో సాగేటటువంటి అధికారిత్వం చేత నీకు 4 మహావాక్య దర్పణం, 4 మహావాక్య దర్పణం, మహావాక్య దర్పణం అంటాం. అందుకే దానిని 4 మహావాక్య దర్పణాలలో ఆ మహావాక్య దృష్ట్యా సృష్టించి ప్రతిబింబమానంగా చూడగలిగేటువంటి సమర్థత వస్తుంది. 4 వేదాల నుంచి ఉద్భవించినటువంటి 4 మహావాక్యాల విచారణ ఆ యొక్క దర్పణాలలో
ఆ మహావాక్య దృష్ట్యా సృష్టించి ఆ సృష్టిని ప్రతిబింబ సమానంగా చూడగలిగేటువంటి సమర్థత వస్తుంది మనకు. మహావాక్య దర్పణం అని ఎందుకన్నారు అంటే, ఆ 4 మహావాక్యాలు సృష్టిని దర్పణంగా చూసే సమర్థతనిస్తాయి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి దక్షిణామూర్తి స్తోత్రం వార్తీక పద్ధతిగా చెప్పబడింది. ఇప్పుడు మనము చెప్పుకుంటా ఉన్నామే దక్షిణామూర్తి స్తోత్రం. ఈ స్తోత్రంలో వార్తీక పద్ధతిగా చెప్పబడింది. ఇది మహావాక్య పద్ధతిగా చెప్పబడలేదు, వార్తీక పద్ధతిగా చెప్పబడింది ఇది. ఈ దక్షిణామూర్తి స్తోత్రం. అందుకే ఈ మధ్య మనకు ఈ దక్షిణామూర్తి స్తోత్రం కూడా పూజా విధానంలో ఈ మధ్య ప్రింట్ అయి వచ్చినటువంటి పూజా విధానంలో రాశారు చూడండి. ఈ పూజా విధానంలో కాదు, గురుగీతలో పొరపాటు. గురుగీత ఈ మధ్య వచ్చింది కదా, గురుగీత సికింద్రాబాద్ లో ప్రింట్ చేసినటువంటి గురుగీతలో దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా ప్రింట్ చేశారు. ఇది వార్తీక పద్ధతిగా చెప్పబడింది. అంటే మహావాక్యాల కంటే అవతల వార్తీక వాక్యాలు ఉన్నాయి. మహావాక్యాల కంటే అవతల వార్తీక వాక్యాలు ఉన్నాయి. ఆ వార్తీక పద్ధతిగా అవాంతర పద్ధతిగా చెప్పబడింది ఇది. ఇక్కడ మహావాక్య పద్ధతిగా నిర్ణయించబడినటువంటి బ్రహ్మం అనేటువంటి ఆశ్రయానికి ఆధారమైనటువంటి అవతల అతీతమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయ పద్ధతిగా చెప్పబడింది ఈ దక్షిణామూర్తి స్తోత్రం. అందుకు దీనికి పునాది లేకుండా విచారణ కూడదు. ఫస్ట్ పునాది వేసుకోవాలి కాబట్టి ఇంత ఉపోద్ఘాతం అవసరమైంది. దక్షిణామూర్తి స్తోత్రం అవగాహన కావాలి అంటే నీవు ఇంత పరిశ్రమ చేయాలన్నమాట. నీవు ఈ షడ్దర్శనాలన్నీ తీసుకొని వాటిని బాగా విచారించి ఆ స్థితిని పొందేటువంటి ప్రయత్నం చేయాల. పరిశ్రమ, ఈ విధమైనటువంటి శ్రమ కలగాల, శ్రమ పడాల. ఈ 6 దర్శనాలు నువ్వు విచారించి కష్టపడి నీ మదికి తోచే స్థితిగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ క్రమంలో అధ్యయనం చేస్తూ రావాలి, స్వాధ్యాయనశీలివై ఉండాలి. ఈ విధంగా అధ్యయనం చేసుకుంటూ స్వాధ్యాయనశీలవై నువ్వు దాన్ని నీవే నీలో విచారించుకునేటువంటి స్థితి, నిర్ణయించుకునేటువంటి స్థితి, ఆ నిర్ణయానికి రావాలి. వాచ్యార్థంగా విన్నటువంటి దాన్ని లక్ష్యార్థంగా తీసుకొని, లక్ష్యార్థంగా ఉన్నటువంటి దాన్ని అనుభవార్థానికి తీసుకొని, అనుభవార్థంగా నీలో నిత్యము దాన్ని పొర్లించుకుంటూ నిర్ణయం కావాల. నీ మదిలో దాన్ని సదా ఆస్వాదిస్తూ అట్లా ఇంత పరిశ్రమ చేయాలన్నమాట. ఈ క్రమంలో అధ్యయనం చేస్తూ రావాలి, స్వాధ్యాయనం శీలివై ఉండాలి, తత్వదర్శన సమర్థుడవై ఉండాలి. ఈ త్వం పదము తత్పదము రెండూ తెలిసి త్వంపద స్థితి నుండి తత్పద స్థితికి, ఈ ద్వయభావం నుంచి ఏకభావాన్ని పొందాల. అద్వైత స్థితిని పొందాల. ఈ త్వంపద స్థితి నుండి తత్పద స్థితికి ఆరుడత చెందాలి. ఇట్టి ఆరూఢమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు తత్రహిత పద్ధతికి, భ్రాంతిరహిత పద్ధతికి స్థిరమవుతాడప్పుడు. అంటే జీవునింటి ఈశ్వరత్వం పొంది ఆటింటి అది కూడా లేకుండా చేసుకుంటేది అది. త్వం అంటే తత్తు, త్వం అంటే నేను, తత్తు అంటే పరమాత్మ. ఈ జీవునింటి శివుని లేక ఐక్యమయ్యి అది మళ్ళీ అది కూడా దాటి నిర్గుణ స్థితి లేకపోయేది అది. అదే శివజీవైక్య సంధానము అంటే. అది అదే 90 తత్వాలు విచారించి 2గా మిగిలినాయి. ఆ 2ని ఒకటి చేయి, ఇంకా ఒకటే మిగిలింది.
ఆ ఒకటి కూడా పోగొట్టుకునేటువంటి ఆరూఢమైనటువంటి జ్ఞానం కలిగిన వాడు తత్తురహిత పద్ధతికి, భ్రాంతి రహిత పద్ధతికి స్థిరమైనటువంటి స్థితికి వస్తాడు. అది తెలియబడకపోతే రాదు. కాబట్టి ఆరుఢ జ్ఞానం లేకుండా నీవు తద్రహిత పద్ధతికి, భ్రాంతి రహిత పద్ధతికి చేరుకోలేవు. అక్కడ అధికారిత్వం ఇదేనన్నమాట. బ్రహ్మనిష్టే అధికారిత్వం అవుతుంది. బ్రహ్మనిష్టే అధికారిత్వం అవుతుంది. ఈ రకంగా ఈ విజ్ఞానాన్ని మనం అందుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందించగల వారిని ఆశ్రయించాల్సిన అవసరము ఉంది. ఎవరైతే అందిస్తారో ఈ విషయాన్ని క్షుణ్ణంగా నా మదికి అద్దుకునేటట్టుగా, అది నీ మదికి అత్తుకోవాల, విచారించి చెప్పేటువంటి వారు కూడా అట్లై ఉండాలి అని. అందించగల వారిని ఆశ్రయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా అపరోక్ష పద్ధతి. ఇక్కడ ప్రత్యక్ష పద్ధతిగా ఏమీ సాగదు. ఇది ఇక్కడంతా ప్రత్యక్ష పద్ధతిగా ఏమీ సాగదు. ఇదంతా అపరోక్ష పద్ధతి. వీటికి 5వ శ్లోకము సంపూర్ణము, 6వ శ్లోకం ప్రారంభం. రాహుగ్రస్త దివాకరేందు సదృశః మాయా సమాచ్ఛదనాత్ సన్మాత్రః కరణోపసంహారణతః యో భూత్సుషుప్తః పుమాన్ ప్రాగస్వాప్తమితి ప్రబోధ సమయే యః ప్రత్యాభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ చెప్తున్నారు వింతైన విషయం ఏమంటే, 2 ఉపమానాలు ఒకేసారి చెప్తున్నారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే 2 ఉపమానాలు ఒకేసారి చెప్తున్నారు. భూమి మీద ఉన్నావు, చంద్రుని చూస్తున్నావు. రాహుగ్రస్త దివాకరేందు సదృశః, రాహుగ్రస్త దివాకరేందు సదృశః మొదటి పాదం. ఒక సమయంలో చంద్రగ్రహణం వచ్చింది. చంద్రగ్రహణం వచ్చేసరికి చంద్రుడు కనిపించకుండా పోయినాడు. భూమి మీద నుండి చూసిన వాడు చంద్రుడిని ఎవడో మింగేశాడు అన్నాడు. చంద్రుడిని రాహువో కేతువో సూర్యుని రాహువు, చంద్రుడిని కేతువు గ్రహిస్తారంటే తినేస్తారు అని. దాన్ని గ్రహణం అంటారు. అట్లా ఇట్లా భూమి మీద నుండి చూసిన వాడు చంద్రుని ఎవడో మింగేశాడు అన్నాడు. ఎవరు మింగేశారు? రాహు మింగేశాడు, రాహు మింగేశాడు అన్నారు. అక్కడ అర్థం ఏమిటా అసలు? అలాంటివి జరుగుతాయా? కానీ జరుగుతున్నట్లు అనుభూతం అవుతోందా లేదా? అట్లాంటివి ఏం జరగలే. జరుగుతున్నట్టు అనుభూతం అవుతోంది. ఎందుకని? భూమి మీద నుండి చూస్తున్నావు కాబట్టి. నువ్వు ఎక్కడున్నావు? తొంపదం ఎక్కడుంది అప్పుడు? భూమి మీద. మరి తత్పదాన్ని చంద్రుని లక్ష్యంగా పెట్టావు. తత్పదం మీద ఉన్నప్పుడు చూడు, చంద్రుని లక్ష్యంగా పెట్టావు. తత్పదం నుండి చూడవయ్యా అంటే తొంపదం నుండి చూస్తున్నావు. అలాగే సూర్యుడు కూడా గ్రహణానికి గురయ్యాడు. అవుతున్నాడా లేదా? అయినప్పుడు ఏమైంది? ఇంతకీ భూమండలం మీద ఉన్న వాళ్ళందరికీ కనబడకుండా పోయాడా? చెప్పు.
భూమండలం మీద ఉండవు, వాళ్ళందరికీ కనకుండా పోయినాడంటే పోలే. ఎందుకంటే ఈ దేశంలో గ్రహణం పట్టినప్పుడు ఇంకో దేశంలో లేదు, ఆయన అక్కడ లేడు కాబట్టి ఇక్కడ ఉన్నాడు. అక్కడ గ్రహణం పట్టినప్పుడు మనకు తెలియబడదు, ఇక్కడ లేడు కాబట్టి. అట్లా ఏదో ఒక ప్రాంతంలో ఒక చోట ఉన్న వారికి మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణము, సంపూర్ణ చంద్రగ్రహణము కలుగుతుంది, తెలియబడుతుంది. అంటే అర్థమేమిటట? నీ కళ్ళకి చేయి అడ్డు పెట్టుకున్నావు, అడ్డు పెట్టుకొని సూర్యుడు లేడు అంటున్నావు. నీ కళ్ళకి చేయి అడ్డు పెట్టుకుని చీకటిగా ఉంది అంటున్నావు. చీకటి వల్ల సూర్యుడు లేడు అని నీకు తెలియబడతా ఉంది. ఒకే కళ్ళ మీద చేయి తీస్తే ఓకే, కళ్ళ మీద చేయి తీస్తే సూర్యుడు కనబడతాడు అన్నారు. అప్పుడు తీస్తే చీకట్లేదు. అలాగే రాహువు కేతువు సూర్యుడిని చంద్రుడిని గ్రహించటం వల్ల సూర్యచంద్రాదులు లేకుండా పోతున్నారని చెప్పడం భ్రాంతిగతం. ఇదంతా మనకు భ్రాంతిగతం. వాళ్ళకి ఎవరు పట్టలే. ఏ స్థానం నుంచి నువ్వు చూడాల్సింది? తత్పదం నుండి సూర్యుడు చూడవయ్యా అంటే నువ్వు తొంపదం నుంచి చూస్తున్నావు. ఆడే తత్పదం నుంచి చూస్తే నీకు తెలియబడతాది. వీటికి కాలం, ఈ గ్రహణం పద్ధతి ఇది అని వీటికి కాలం సరిపోయింది. మంగళంబు మహనీయ గురునికి మంగళంబు, సర్వులు శరణు కోరే సాధు స్వరూపునికి మంగళంబు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.